మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేసుకొనుచున్నాను. అలాగనే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మజర్బాయ్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకొనుచున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి విజయరావన్న గారికి, పెద్దలకు, చాలేస్ అంకుల్ గారికి, దానం అంకుల్ గారికి, రంగారావు అంకుల్ గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకొనుచున్నాను. ప్రేమన దేవుని వారలారా, ఇప్పటి వరకు మీరందరూ క్రిస్మస్ గురించి ఒక విషయాన్ని మీరు విన్నారు, ఆలోచించారు, గ్రహించారు. క్రిస్మస్ అంటే ఇందాకనే అన్నగారు చెప్పింది విన్నారు కదా. ఇంతకు ఏం విన్నారు? క్రిస్మస్ విన్నారు, అంతే కదా. ఏం విన్నారంటే క్రిస్మస్ విన్నాము. ఏమండి, క్రిస్మస్ అంటే అర్థం ఏంటిది? ఆరాధించుట. క్రిస్ అనగా క్రీస్తు, మస్ అనగా ఆరాధన. క్రిస్ అన్నదానికి గ్రీకు పదానికి సంబంధించిన వాడది. మస్ అంటే ఆరాధించడం. ఎవరిని ఆరాధించాలని చెప్పారు అన్నగారు ఇప్పటి వరకు? మనము క్రీస్తును ఆరాధించే వారముగా ఉండాలని మనకు అనేకమైన విషయాలు ఇప్పటి వరకు మరి విన్నారు 5 నిమిషాలు. కానీ చాలా మంది క్రిస్మస్ అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి నేర్చుకోలేకపోతున్నారు. క్రిస్మస్ అంటే ఏంది? ఒక పండగ. ఆ పండగలో మనం ఏం చేయాలి? కొత్త బట్టలు తెచ్చుకోవాలి, పైన స్టార్ మంచిగా మనం పెట్టుకోవాలి, తర్వాత మంచిగా పోప్ డ్యాన్సులు వెయ్యాలి, తర్వాత మళ్ళీ ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి వాళ్ళగా బాగా మాంసాలు తెచ్చుకొని మనం తినాలి. అవసరం ఉంటే ఆయా ఇండ్లకు వెళ్ళి డప్పులు కొట్టుకుంటూ వెళ్ళి మనమందరం ఏం చేయాలి? కానుకలు కలెక్షన్ చేసుకోవాలి. ఏమండి, ఇదేనా క్రిస్మస్? ఇదేనా మనం నేర్చుకున్న క్రిస్మస్? అవునా? మరి ఏంటిది క్రిస్మస్? క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఆ ముఖ్య ఉద్దేశం గురించి మనం ఎరగకపోతే అసలు నువ్వు క్రిస్మస్ యొక్క మీనింగే మర్చిపోతావు. ఏమండి, ప్రేమల దేవుని వారలారా, మనకి ఇవ్వబడిన బైబిల్ గ్రంథములో దేవుడు మనకు అమూల్యమైన ఒక విషయాన్ని రాయించాడు. మీరు ఒక విషయాన్ని గమనించాలి. వాక్యం చెప్పనివ్వకుండా, మీ హృదయాలను విననివ్వకుండా, మీ మనసులను మోసపరచటానికి ఒక శక్తి నిరంతరం ఎరిచి చూస్తుంది. అంటే ఏ శక్తి అది? మీరందరూ చెప్పాలి. ఏ శక్తి అది? దైవశక్తి? ఏ శక్తి అండి? గట్టిగా చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా. దైవశక్తి, దైవశక్తి? సాతాను శక్తి ఎక్కువగా ఉంటది గనుకనే విత్తబడుతున్న వాక్యాలు విననివ్వకుండా హృదయములో నాటబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతే ఇంకా హృదయం కాలిపోయినప్పుడు, ఆ హృదయం కాలిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా వాక్యం ఏం చెప్పారు? వాళ్ళు చెప్పిండ్రు. ఏం చెప్పారు? అది మాకు అనవసరం, కానీ చెప్పింది మటుకు ఒకే. అది కాదు, చెప్పబడుతున్నటువంటి మాటల యొక్క భావాలను మన హృదయంలో దాన్ని భద్రపరుచుకొని దాని ప్రకారంగా అనుసరించి ఆ ప్రకారంగా మన పరలోకానికి వెళ్ళటానికి కొరకని ఎల్లవేళలో మన సిద్ధం కలిగిన వారముగా ఉండాలి. మరి ఇప్పుడు క్రిస్మస్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? బట్టలు కాదు ముఖ్యం, మాంసం తెచ్చుకోవటం కాదు ముఖ్యం, పండగ చేసుకోవటం కాదు ముఖ్యం. ఆ ముఖ్య ఉద్దేశం ఏంటిదో సాక్షాత్తు యేసుప్రభువు తన నోటిలో నుంచి ఒక మాట సెలవిస్తున్నాడు. అవునా? దావీదు పట్టణంలో యేసుప్రభువు పుట్టెను, ఆయనను మనం మహిమపరచాలి, తర్వాత ఆయనను ఘనపరచాలి, ఆయనను కీర్తించాలి. ఆయనను ఘనపరచటం, కీర్తించటం ఇప్పటి వరకు అన్న మాటలు మీరు విన్నారు. కానీ ఆయనను ఘనపరచటం, ఆయనను కీర్తించటం ఎలా? ఈ క్రిస్మస్ రోజున ఎన్ని యాక్సిడెంట్ అయితే తెలుసా మీకు? ఈ క్రిస్మస్ రోజున ఎంతమంది చనిపోతున్నారో మీకు తెలుసా? దేన్ని బట్టి చనిపోతున్నారు? పోప్ డాన్సులు అండి ఎక్కువ శాతం. ఆ క్రిస్మస్ రోజున పోప్ డాన్సులు వేసి చాలా మంది హార్ట్కు ఫెయిల్ అయిపోతున్నారు తెలుసా మీకంతా? ఈ మధ్య కాలంలో హార్ట్ అటాకులు ఎక్కువైతున్నాయంట. దేన్ని బట్టి హార్ట్ అటాకులు ఎక్కువైతున్నాయి? కొందరు జిమ్ములని, కొందరు డ్యాన్సులని, మరికొందరు అవేని చెప్పేసి తన శరీరాన్ని నాశనం చేసుకొని పోతా ఉంటున్నారు. అది కాదండి, యేసుప్రభువు ఈ లోకానికి వచ్చుతున్న తర్వాత ఆయన నోటిలో నుంచి వచ్చిన ఒక అమూల్యమైన మాటను మనకు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనకు ప్రామాణికమైన గ్రంథం ఏది? బైబిల్. ఆ ప్రామాణికమైన గ్రంథంలో వ్రాయబడిన మాటలలో యేసుప్రభువు ఏం చెప్పాడు? ఒక మాట చూద్దాం. ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా మీరందరూ గమనించాలి. ఇక్కడ అందరూ చేశారండి బైబిల్?
అందరికాడ ఉంది కదా బైబిల్. బైబిల్ ఎత్తి చూపించండి ఒకసారి. కొందరు బైబిల్ లేకుండా కూడా వచ్చేస్తారు. బైబిల్ ఉంది కదా, అన్ని వెరీ గుడ్. బైబిల్లో ఏముంది మీరు అందరు కలిసి జాగ్రత్తగా అక్కడ పరిశీలించాలి. ఏముంది బైబిల్ అక్కడ? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఆయన అంటే ఎవరిక్కడ? ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, ఆయన ప్రవేశించాడంటే అర్థం ఏంటిది? ఆయన పుట్టినప్పుడు. ఆయన పుట్టినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏంటిదంట ఆ మాట? ఏమంటున్నాడు? ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. ఇంతకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఏ స్త్రీలో అమర్చబడింది? ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఏ స్త్రీలో అమర్చబడింది? ఏమండి? ఏ స్త్రీలో? కన్యక అనబడుతున్న మరియలో అమర్చబడినది. ఓకే, ఇది మీ జాగ్రత్త గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏమంటుండు? తర్వాత పూర్ణ హోమములు, పాప పరిహారార్థమైనటువంటి బలులు నీకు ఇష్టమైన కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే అంటే గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం గ్రంథపు చుట్ట ఎక్కడ ఉంది? ప్రశ్న. అవునండి, అందరు బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు గ్రంథపు చుట్టలో యేసు ప్రభువారి గురించి వ్రాయబడిందంట. ఇంతకు గ్రంథపు చుట్టలో ఎక్కడ ఉన్నాయి? పరలోకంలోనా భూలోకంలోనా? గ్రంథపు చుట్ట ఎక్కడ ఉంది? పరలోకంలోనా భూలోకంలోనా? పరలోకములో నుంచి భూలోకానికి వచ్చిన గ్రంథపు చుట్టలు, పరలోకం నుండి భూలోకానికి వచ్చిన గ్రంథపు చుట్ట ఇదే. ఇదే గ్రంథపు చుట్ట. ఈ చుట్టలో వ్రాయబడిందంట. ఏం వ్రాయబడింది? నన్ను గురించి వ్రాయబడిన ప్రకారంగా దేవా అంటూ. గ్రంథపు చుట్టలో అనగానేనండి, ఇది క్రొత్త నిబంధన మాట కదా. పాత నిబంధనలోనికి వెళ్ళాలి ఇప్పుడు గ్రంథపు చుట్టలోనికి. పాత నిబంధనలు ఎక్కడుంది? అక్కడ కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. 40వ అధ్యాయం 7వ వచనంలో చెప్తుండ. అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు? అప్పుడు పుస్తకములో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఆమేన్. అవునా? వచ్చాడా యేసుప్రభువారు? వచ్చాడు. ఎలా వచ్చాడు? పుస్తకములో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారముగా. యేసుప్రభువారు అంటే ఏమనుకుంటున్నావు? సాక్ష్యాధారాలు కలిగిన ప్రభువారు ఆయన. ఏం సాక్ష్యాలు లేదనుకుంటున్నావా? చాలా మంది ఒక మాట అంటుంటారు, యేసుప్రభువారు అంటే హిస్టరీ లేనివాడు, యేసుప్రభువారు అంటే ఆధారం లేనివాడు. యేసుప్రభువారు ఆధారం లేనివాడా? యేసుప్రభువారు చరిత్రకు కలిగిన పురుషుడైన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు. అంత గొప్ప యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? నీ కొరకు, నా కొరకు, మన కొరకు. శక పురుషుడు, యుగ పురుషుడు. అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభువారి గురించి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం మాట పోకుండా, పళ్ళు తప్పకుండా యేసుప్రభువారు తన శిష్యులతో ఒక మాట అంటున్నాడండి. ఆకాశము గతించిపోవునేమో గాని నా మాటలు పొల్లైనా సొన్నైనా గతించిపోదు. యేసుప్రభువారి గురించి వ్రాయబడిన మాటలు ఎక్కడ ఉన్నాయి? గ్రంథపు చుట్టలు ఎక్కడ ఉన్నాయి అంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి వ్రాయబడిన ఎన్నో మాటలు ఉన్నాయి. ఎన్నో మాటలు ఉన్నాయి. ఆ మాటల గురించి మనమందరం ఈ దినం మనం కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. ఏమండి, మీ అందరికి బోరు కొట్టదు కదా? అందరూ అనుకుంటారు తొందరగా ముగించేస్తా కదా, చలి పెడుతుంది, పైన మంచు పడుతుంటుంది. ఏమండి, సమయం పోతే సమయం వస్తుందా? ఏమండి, సమయం వస్తుందా? మళ్ళీ తిరిగి సమయం వస్తుందా? సంవత్సరం వెనక కూర్చుంటారు ఇక్కడ మీరందరూ. ఏమండి, మనమందరం కాలనీలో ఎంత బాగున్నాం, అందరం క్రైస్తవులమే. భేదాభిప్రాయాలు ఎందుకు చెప్పు? నేను నల్లోడిని, నువ్వు తెల్లోడు, బాగానే ఉంటుంది. కానీ తెల్లోళ్ళకు నల్లోళ్ళకు ఏమైనా పోటీలు ఉన్నట్టుగా అమెరికాలలో ఏడేమైనా పోటీలు అవసరమా క్రైస్తవుడు నీకు? ఏ పోటీ నీకు? అంటే ఈడ ఆరాధన జరిగితే ఆడ ఆరాధన పెట్టుకుంటావా? ఆడ ప్రార్థన పెట్టి ఈడ ప్రార్థన పెట్టుకుంటావా? నీలో ఐక్యత లేదు. ఎదుటి వారికి ఏ మార్గం చూపిస్తావు? ఏం చూపిస్తావు? బైబిల్ పడతావు, పుస్తకం పడతావు, వెళ్తా ఉంటావు, అన్ని చేస్తా ఉంటావు. మనమందరము క్రీస్తుని ఎరిగిన వారముగా ఉండటానికే కదా ఇదంతా చేసేది. అవునా? దేనికోసం? ఎవరంకులు దేనికోసం ఇది? దేనికోసం? ఏమండి, మేము ఆస్తులు కూడా కొట్టుకుంటున్నాం అనుకుంటారా? లేదా డబ్బులు వేసి చార్లెస్ అంకుల్ గారు లేదా మేము చెయ్యాలనే భావన అస్సలు బొత్తిగా లేదు.
కేవలం క్రైస్తవులు అనబడుతున్న మనము సమైక్యత కలిగిన వారమై అనేక మందికి మార్గము చూపించే ఒక నక్షత్రాలాగా ఉండాలని, ఇంట్లో కాదు పెట్టవలసిన నక్షత్రం మన జీవితంలో పెట్టాలి. ఆయననే నక్షత్రం అంటే యేసుప్రభు లోకానికి వెలిగించేవాడై ఉంటున్నప్పుడు నువ్వు ఒక నక్షత్రంగా వెలగాలి. ఇంతగా నక్షత్రం గురించి మీకు తెలుసా? బైబిల్లో ఉందో లేదా? ఉందా? ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నా చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు చూద్దాం ఒకసారి. అందరూ చదవాలి దాంట్లో. అక్కడ ఏం రాయబడింది? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. ఏమండి, మీరందరూ ఎవరు? నక్షత్రాలు. మనమందరం ఎవరు? నక్షత్రాలం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడంటే దేని బట్టి తెలిసింది? యేసుప్రభు పుట్టాడంటే దేని బట్టి తెలిసిందండి? నక్షత్రాన్ని బట్టి. నువ్వు పుట్టావంటే దేని బట్టి తెలియాలి? చీకటిని బట్టి. నువ్వు పుట్టావంటే ఏమంటారు? మా నాన్నకు నేను 7 సంవత్సరాలకు పుట్టినా. మా అమ్మగారికి పుట్టినప్పుడు అంటున్నానంటే ఎప్పుడు పుట్టానంటే చీకట్లో, రే చీకట్లో పుట్టావురా, నువ్వు కళ్ళు కూడా సరిగా పనిచేయటం లేదు, నీకు ఎట్లా ఉన్నావు అంటుంటే, మరి ఏం పెట్టామంటే బాగా పెట్టా. ఏం పెట్టాను అమ్మ అంటే, పెట్టాము రవి, అవి చెప్పకూడదులే ఇంకా కనుక మెరిచిపోతున్నాయి నీ కళ్ళు అని చెప్పింది. ఏమండి, ఇక్కడ నువ్వు కూడా ఒక నక్షత్రమే, నేను కూడా ఒక నక్షత్రమే, అన్నగారు ఒక నక్షత్రమే, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఒక నక్షత్రాలే, మజారాబాయి కూడా ఒక నక్షత్రమే. ఏమండి, మనమందరం ఒక నక్షత్రం. మనం వెలిగించే వారంగా ఉండాలి, చీకటి వాళ్ళం కాదండి. చీకటికి ఐక్యత ఉండదు, వెలుగుకి ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. చీకటి సంబంధంలో వెలుగు సంబంధమా? వెలుగు మరి ఏది వెలుగు? ఎక్కడ కనిపించటం లేదే వెలుగు. నీది ఏ సంఘం అనవచ్చు, నాది ఏ సంఘం కావచ్చు, నీది ఏ సంఘం కావచ్చు. ఏమండి, బైబిల్ ఒకటే, విశ్వాసం ఒకటే, ప్రార్థన ఒకటే, క్రైస్తవుడు ఒకటే. మనమందరం క్రిస్మస్ రోజున ఇలా కలుసుకుందాం, నక్షత్రాలుగా వెలిగిపోదాం. పాటలు ఎంత బాగుపడతారు సుందరన్న. ఎంతో మంది పాటలు పాడేవారు ఉంటున్నారండి. మనమందరం ఐక్యత కలిగి ఉండి ఆనందంగా పడుతూ దేవుణ్ణి సంతోషిస్తూ ఎల్లవేళల సంవత్సరానికి ఒకసారి అని మీరు ప్రభునందు ఆనందించేవారుగా ఉండాలి. అవునా కదా? గనక ఓకే, ఇప్పుడు యేసుప్రభువారి గురించి గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్న ప్రకారముగా ఆయన వచ్చాడా? వచ్చాడు. ఎవరు గర్భమున జన్మించాడు? కన్యక గర్భవతి. కన్యక గర్భము ధరించి కుమారుని కన్నది. మత్తయి సువార్త. త్వరగా ముగించుకొద్దు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనంలో రండి. 1:21 నేను చదువుతున్నది చూడండి. 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములో నుండి ఆయన రక్షించును. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను తన పాపములో నుండి రక్షించును. యేసు ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద? యేసుక్రీస్తు ప్రభువారి ప్రజలు అనుకున్న వారందరూ చేతులెత్తండి. నేను యేసు ప్రభువారి ప్రజలను. మరి మీరందరిలో కొన్ని లక్షణాలు ఉండాలి తెలుసా? ఏ లక్షణాలు ఉండాలి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఇది మూసే కాకండి, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22, 23. 21, 22, 23 జాగ్రత్తగా నేను చదువుతున్నా, మీరు చూస్తూ ఉండండి. ఏమన్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు బాధపడ్డాడు? యేసుప్రభువారికి బాధ ఎప్పుడెప్పుడు కలిగింది? పుట్టుకతోనే ఆయనకు సంతోషం లేదు. నీకు సంతోషం ఉంది, నాకు సంతోషం ఉంది. నేను హాస్పిటల్లో పుట్టా, కొందరు ఇంట్లో పుట్టారు, కొందరు డాక్టర్ సర్జరీ చేయగానే పుట్టిన వాళ్ళు ఉంటారు. కానీ యేసుప్రభువారికి ఏ సర్జరీ జరిగింది అక్కడ? మరియకు ఎక్కడండి ఆమె జన్మనిచ్చింది పాపం? ఏమండి, హేరోదు దగ్గరికి వెళ్ళిన తరువాత హేరోదు రాజుకు అసలు హేరోదు రాజుకే బైబిల్ తెలియదు, యూదులకే బైబిల్ తెలియదు. ఇంకా బైబిల్ తెలియదు ఎవరెవరికి తెలియదు? యూదులు అనబడుతున్న వారికి బైబిల్ తెలియదు. తెలుసా మీకు? యూదులు తెలుసా అనుకుంటారు బైబిల్? అసలు ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చే, ఏమని? తూర్పు దేశం ఎక్కడా? ఒకసారి అండి, బైబిల్ తరగతులు ఇవన్నీ ఉంటాయి.
తూర్పు దేశం ఎక్కడ ఉంది, ఏ ప్రదేశంలో ఉంటుంది, సో నక్షత్రం అంటే ఏంటిది, అది ఆ నక్షత్రములలో ఏ కాలానికి సంబంధించింది, శాస్త్రవేత్తలు అనబడుతున్న వాడు ఆ నక్షత్రాన్ని ఎలా లెక్కించారు, డిసెంబర్ 25న లెక్కించారా, జనవరి లెక్కించారా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ కాదు, బైబిల్ తరగతులు తెలుస్తాయి ఇవన్నీ. బైబిల్ తరగతులు ఎక్కడ జరుగుతుంది చెప్పండి ఒకసారి, ఉన్నాయా బైబిల్ తరగతులు అని? అన్నిటి తరగతులు బైబిల్ తరగతులు లేవు, ఉన్నాయా? లేవు. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి, యేసుప్రభువు ఎప్పుడెప్పుడు బాధపడ్డాడు? ఆయన ఎప్పుడైతే పశుల పాకలో కన్య కనబడుతున్న మరియా జన్మనిచ్చిందో యేసుప్రభువారికి, ఎక్కడండి బంగ్లాలో వండబెట్టారు ఆయనను? రాజభోగంలో వండబెట్టారు ఆయనను. ఎక్కడ? పశువుల పాక అనబడుతున్న రొచ్చులు. పశువుల పాక మీరందరూ వెళ్తున్నప్పుడు ఆమా కంపు అంటారు. ఏమంటారు? ముక్కు మూసుకుంటారు లేదా? పక్కనే పశుపాకలు ఉంటుంటే అయ్యో ఈ దోమలకు ఇవన్నీ ఎందుకు, ఈ పశుపాకలను మహాకంపు అనుకుంటారు. అనుకోరా? మరి యేసుప్రభువారికి ఎందుకు కంపు రాలెక్కడ? మన శరీరంలో కంపు వచ్చిన సుర్రు 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 సెంటు కొడతాం. ఏమంటారు? సెంటు అంటే కొడతాం. కొందరైతే సెంటు కొడితే అంటే ఊరంతా వినపడుతుంది, ఊరంతా. అవునా కదా? అలాగనే యేసుప్రభువారు అక్కడ జన్మనిచ్చాడండి. జన్మనిచ్చినప్పుడు ఏ సెంటు ఉంటుంది అక్కడ? ఒరిజినల్ సెంటు అనుకున్నారా? పశువుల జంట అంటే అది రొచ్చు. 1, 2 పశుపాక తొట్టి అంటే ఎట్లుంటుంది చెప్పండి? తొట్టి ఎట్లుంటది? ఒక సిమెంట్తో చేయబడిన తొట్టి. పశువులు వచ్చేసి అక్కడ వచ్చి బాగా మేత వేసి తింటాయి కదా. అవి తిన్న తర్వాత ఆ పశుపాకలో ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ తొట్టిలో ఎలా ఉన్నాడండి ఆ యేసుప్రభువారు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాడు అనుకొనబడుతున్న ఆదిత్య కలిగిన వాడు, పరలోకమున్న కన్న తండ్రికి కుమారుడు, అంత జ్యేష్ఠపుత్రుడైన యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి రాజభోగం అనుభవించవచ్చు కదా. ఎందుకు అనుభవించలే? గల కారణం ఏంటిది? మధ్య తరగతిలో ఉన్న మిమ్మల్ని రక్షించటానికి. ధనవంతుడు ఎట్లా దేవుడు నమ్మడు. నమ్మేది ఎవరు? ఇంకా నమ్మది ఎవరండి? నీవు నేను. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యం బాగుండదు, స్వస్థత కావాలి, అనారోగ్యం ఉంటుంది. నమ్మేది ఎవరు? మనమే కదా ఇంకా నమ్మేది. ఏమండి? ధనవంతుడు నమ్ముతారు అనుకున్నారా? ధనవంతుడు డబ్బున్నోడు నమ్మడు దేవుణ్ణి. డబ్బున్నోడు కాదండి, మధ్యస్థితులు మనమే నమ్ముతాం దేవుణ్ణి. ఆయన పడుతూ మళ్ళీ ఏమన్నాడంటే తర్వాత ఆయన, తన అడుగు జాడ ఎందు నడుచుకున్నట్లును మీకు మాదిరి చూపించిపోయాను, ఆయన పాపము చేయలేదు. మనకేం చూపించాడంట? ఏం చూపించాడంట? గట్టిగా చెప్పండి. ఈ మాట అందరు చెప్పాలి, అందరు నోట్ల నుంచి రావాలి. ఆయన ఏం చూపించారంటే మనందరికీ? గట్టిగా చెప్పండి. మీకు నిద్ర రాదులే, గట్టిగా చెప్తే నిద్ర రాదు. గట్టిగా చెప్పండి. ఆయన తన అడుగు జాడలో అనుసరించినట్లు మీకు మాదిరి. ఏ మాదిరి? డాన్స్ వేసేదా? ఏ మాదిరి? స్టార్ పెట్టుకుంటేదా? ఏ మాదిరి అండి? యేసుప్రభువారి లోకానికి వచ్చి చూపించిన మాదిరి ఏంటిది? చూడండి. ఆడేమంటాడు? ఏ మాదిరి అంటే చూద్దాం. ఏం పెట్టాడు ఆయన? ఆయన పాపం చేయలేదు, నెంబర్ 1. రెండవది ఏమంటుండ అక్కడ? ఆయన నోట ఏ కపటమును కనిపించలేదు. కపటం అంటే ఏం చెప్పండి ఒకసారి? కపటం అంటే భేద అభిప్రాయాలు అనాలలో ఉండవు, అబద్ధాలు ఆడడు, మోసం చెయ్యడు, దగా చెయ్యడు. ఏమంటే కమిటీలు మాకు ఎన్నో కొందరు ఇస్తుంటారు పాపం. ఒక్క సొమ్ము కూడా ముట్టమండి మేము, ఒక్క సొమ్ము కూడా. మీరు అడిగితేనండి ప్రేమన దేవుని వారలారా, మీకు లెక్కలతో సహా చూపిస్తాం, లెక్కలతో సహా, బిల్లులతో సహా. ఎందుకండి మీ సొమ్ము మాకెందుకండి? కష్టజీవుల యొక్క సొమ్మును ఉంచుకునే వారము కాదు. మా యేసు మాకు చూపించిన, మా ప్రభువారు చూపించిన మాదిరికరమైన జీవితంలో జీవిస్తాం. సస్తే క్రీస్తే, బ్రతుకుడ క్రీస్తే. బ్రతుకుతే క్రైస్తవుడిగా బతుకుతాము, సచ్చిన క్రైస్తవులు బతుకుతాము. డబ్బు ఏముందండి? ఈ రోజు ఉండదు, డబ్బు వెళ్ళిపోతుంది. కానీ నువ్వు సచ్చినాక నీ వెనక డబ్బు వస్తుంది అనుకున్నావా? వస్తుందా? ఇస్కరియోతు యూదా యేసుప్రభువుని ఎన్ని నాణాలకు అమ్మిండు? ఎన్ని నాణాలకు? 33 వెండి నాణ్యాలకు. ఆ 33 వెండి నాణాలకు అమ్మినంత సుఖపడ్డాడు అనుకున్నావా? యేసుప్రభువు తెలుసు ట్రెజరర్ పోస్ట్ అని. ఏ పోస్ట్? ట్రెజరర్. మాది కూడా అదే ట్రెజరర్. ఏమండి? ట్రెజర్ పోస్ట్ అయినప్పటికీ ఆ ట్రెజర్ పోస్ట్ లో యేసుప్రభువు ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చిండు అనుకున్నావు? వాడు దొంగ, తింటాడు, తిన్న తర్వాత నాశనం కావాలి. వాడు బాగుపడతాడా? బాగుపడడు. తెలుసు భవిష్యత్తు యేసుప్రభువుకి ముందే, యేసుప్రభువుకి ముందే తెలుసు యూదా భవిష్యత్తు. ఏమండి? డబ్బులు వేసుకుని బాగా సంపాదించుకుంటూ పోతుంటే యేసుప్రభువు ఎప్పుడు లెక్కలు అడగలేదండి. మనమైతే లెక్కలు అడుగుతాం అనుకోండి.
యేసుప్రభు ఎప్పుడు లెక్కలు అడగలే పాపం. ఎంత మంచోడు తెలుసు యేసుప్రభు వారు. ఏమండి, ఆ యేసుప్రభు వారు పుట్టిన కాలంలో ఎవరు తెలుసా? అన్యులు అనబడుతున్న వారు సాక్ష్యం ఇచ్చారు ఆయన గురించి. ఎవరు మొట్టమొదటిగా చెప్పమంటావరా? ఎవరు? సాధు, ఆయన పేరు ఏం పని అంటుంటే ఆయన స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు యేసుప్రభు గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఏంటిదంటుంటే, యేసుప్రభు పుట్టినప్పుడు నేను పుట్టి ఉండింటే నా గుండెలు ప్రవహించుచున్న రక్తము చేత ఆయన పరిశుద్ధమైన పాదాలను నేను కడిగేవాడిని. ఎంత మంచోడు చూసా స్వామి వివేకానంద గారు. ఏండి, స్వామి వివేకానంద గారే సాక్ష్యం ఇచ్చుచున్నాడు సాక్షాత్తుగా. యేసుప్రభు పుట్టినప్పుడు నేను కూడా పుట్టి ఉండింటే నా గుండెలు ప్రవహించుచున్న రక్తం చేత ఆయన పరిశుద్ధమైన పాదాలు గడుకొని నేను ఆయన శిష్యరికం చేసేవాడిని. అంత మంచి మహాత్ముడు, అంత మంచి గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు, జయగలిగిన వాడు, దయగలిగిన వాడు, ప్రేమమూర్తి, కపటమన్నది ఎరగనవాడు. ఎంత మంచోడండి యేసుప్రభు. ఆ యేసుని ఎరిగిన నీవు నేను మనమందరం మనలో కపటాలు, అసూయలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ ఉంటే మనము క్రీస్తుని ఎరిగిన వారము కాదు. క్రిస్మస్ అన్న ఆరాధన చేసిన కూడా వ్యర్థమే. ఆరాధన అంటే ఏంటో తెలుసా? క్రీస్తు అడుగులో అనుసరించటం. ఆరాధన అంటే ఏంటో తెలుసా? వాక్య ప్రకారంగా ప్రవర్తించటం. ఆరాధన అంటే ఏంటో తెలుసా? యేసుప్రభు చెప్పిన అడుగుజాడలు నువ్వు నేను మనమందరం అనుసరించటమే నిజమైన ఆరాధన. మరి ఏది ఆరాధన? స్వామి వివేకానంద కాదండి, కీరవాణి తెలుసా మీకు? కీరవాణి ఎంతమంది తెలుసా? కీరవాణి బాహుబలి, మహాబాహుబలి అంటారు చూసారా? యేసు దేవుడు ముందు బాహుబలి, తర్వాత వీళ్ళు. సచ్చిపోయిన బాహుబలి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పొడితే ఒక్కటే సిక్స్ ప్యాక్ అంటారు, ఏం ప్రయోజనాలు ఉండవు. ఏమండి, ఇక్కడ ఈ దేవుడు ఏమంటున్నాడు అంటుంటే నేను మహాబాహుబలి అన్నాడు. ఓకే, బాగానే ఉంది. ఈ బాహుబలికి నెంబర్ 1 సింగర్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కీరవాణి గారు. కీరవాణి గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి నోటిలో వచ్చుచున్న మాటలు నా హృదయాన్నే కరిగించాయి. ఆయన మాటలు చెబుతున్న మాట నా హృదయాన్ని కలిగించాయి. అందుకే మరొక మాట ఏమంటే తెలుసా అండి? ఏమంటుంది తెలుసా? నాకు నచ్చిన యేసుప్రభువారిలో క్షమాగుణం. ఏంటిదంటే ఆయనకు నచ్చింది? క్షమాగుణం, క్షమించే గుణం. క్షమించే గుణం ఆయనకే కీరవాణికి నచ్చినప్పుడు అంట. ఆయన ఎప్పుడు సినిమా షూటింగ్ వెళ్తా ఉంటున్నప్పుడు అండి కీరవాణి గారు మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తారంట షూటింగ్ లో. ఏమండి, మరి ఒక అన్యులే యేసుప్రభువారి గురించి ఇంత గొప్పగా సాక్ష్యం ఇస్తా ఉంటున్నప్పుడు మరి నీవు ఎలా ఉండాలి? సాక్ష్యం నీది ఎలా ఉండాలి? మన సాక్ష్యం అది నాలో క్రీస్తు కనిపించాలి, నీలో క్రీస్తు కనిపించాలి. ఎలా కనిపించాలి? డిసెంబర్ 25న మనమందరం క్రీస్తును ఆరాధించడానికి కూడి వచ్చిన తర్వాత అరుగుర క్రైస్తవులు వెళుతున్నారు. చూడండి ఎంత గొప్పవారో, క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయి అనాలి. మనం ఒక సువార్తగా మారాలి, మనం ఒక మంచివారిగా మారాలి. ఇంత గొప్పవాడండి క్రీస్తు తన అడుగు జాడలు అనుసరించిన ఒక కీరవాణి గారు, స్వామి వివేకానంద గారు, మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ ఏమన్నారు? కుడి చెంప కొడితే ఎడమ చెంపు, ఈ రెండు నిన్ను కొడితే పొట్టలో బాగా గుద్దు అని చెప్పాడా? కుడి చెంప దూతమా? కుడి చెంప ఇక్కడ 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 కొట్టావు కదా, ఇక్కడ కొట్టు, ఇక్కడ వద్దులే, ఇక్కడ కొట్టు, నువ్వు ఇక్కడ కొడితే నేను ఇక్కడ గుద్దుతా అంటాడు. అంటే యేసుప్రభు చెప్పిన మా సార్ తెలుసా? పేతురు గారు నెంబర్ 1 కోపిష్టి, మహా కోపిష్టి. పాపం యేసుప్రభుని అంటే అస్సలు ఒక్క మాట ఒప్పుకోడండి. ఏంటి, మనం ప్రేమించేవారిని ఒప్పుకుంటామా? ఒప్పుకోం. యేసుప్రభు వారిని ప్రేమించుతున్నటువంటి పేతురు గారిని పట్టుకొని పోతా ఉంటున్నప్పుడు ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? కత్తి తీసుకొని చెవు నరికేసిండండి. నరకగానే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మంచిగా నరికిన బిడ్డ, మంచి పని చేసినావు, ఇంకా 4 నరకన్నాడా? ఇంకా 10 మంది నరకన్నాడా? అరే లేదు ఇంకా నరకన్నాడా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడును. దేవుని స్తోత్రం. కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతారు. కత్తి పట్టుకున్నవాడు కాదు, హిట్లర్ అనబడుతున్నటువంటి వాడు చరిత్రలో నెంబర్ 1 హిట్లర్ అనబడుతున్న. ఏమన్నా తెలుసా? ప్రపంచ పట్ట మీద పండుకొని రాజ్యాధినేతగా ఉండాలనుకున్నాడు హిట్లర్, ద గ్రేట్ హిట్లర్. యూదులు అనబడుతున్న వారిని కత్తి చెక్కి పొట్టలో నుంచి బయటికి పిల్లలను తీశాడండి హిట్లర్. అంత దుర్మార్గుడు అండి హిట్లర్. అలాంటి వాడు చివరికి ఏమంటే తెలుసు? ఎంతో మంది యూదులను చంపినప్పటి తర్వాత హిట్లర్ ప్రపంచ పంట పట్టుకొని దీన్ని నేను శాసించాలనుకున్నాడు. చివరికి వాడే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ద గ్రేట్ అలెగ్జాండర్, మహాచక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించిన మహాచక్రవర్తి ఏమైపోయాడు? కాల గర్భములు కలిసిపోతున్నప్పుడు ఒకే మాట చెప్పిండు,
నేను చచ్చిపోతున్నా, నా ముందు మీరందరూ బంగారాలు పరిసేయండి, నా 2 చేతులు బయట పెట్టేయండి. ఏది మహాప్రభు నువ్వు చచ్చిపోతుంటే ఒక భార్య చచ్చిపోయిన తాజ్మహల్ కట్టిండ్రు. నీకు ఇంకా అర్థం కోట అనుకున్నాడు. వద్దు, నా కొరకు కోటలు వద్దు, ఏది కట్టొద్దు, నా 2 చేతులు బయట పెట్టేయండి. నేను పోతా ఉన్నప్పుడు బంగారం నాణ్యాలు ముందు ఎందుకు అంటే నేను ఏమి తీసుకోలేదు, ఏమి తీసుకోపోలేదు. ఇప్పుడు ఎంతమంది స్పూను, చెంచా, గిన్నె, బంగారం, డబ్బు తీసుకోపోతారో చెప్పండి. మీళ్ళలో మనం ఎవరైనా తీసుకోపోతామా? తీసుకోపో. అలాంటప్పుడు ఎందుకండి కపటాలు, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఏముంటాయి చెప్పు? ఇక్కడ పోతున్నాం అనుకో సహోదరుడు, తర్వాత సహోదరుడు అటు వెళ్ళిపోదు. ఏముంటుంది అట్లా? మనం ఈ రోజు ఉన్నవాడు మరుస రోజు ఉండడు కదా. అందుకే యేసుప్రభువు చూపించిన మాదిరికరమైన జీవితంలో నువ్వు ఉండాలి, నేనుండాలి, మనమందరం ఉండాలి. అందుకే ఆయన పుట్టిండు, మన అందరి కొరకు రక్షించడానికి పుట్టిండు. ఇప్పుడు మన పాపములన్నిటిని తీసివేయటానికి కొరకు ఆయన పుట్టింది. తన ప్రజల కొరకే కదా తన ప్రాణం పెట్టింది. కన్యక గర్భములో ధరించడానికి తన ప్రజల కొరకే కదా ప్రాణం పెట్టడానికి వచ్చింది ఈ లోకానికి. మన ప్రాణం పెట్టేటప్పుడు కూడా చివరికి ఏమన్నాడు ఆయన? వీరేమి చేయించున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు. మనమైతే వీరిని క్షమించకూడదు. అవసరమైతే వీరిని బాగా ఎక్కడ దొరుకుతాడో చంపి పారేయాలి అనుకుంటాం. అవసరం ఉంటే వాడు బుద్ధి పారేయాలనుకుంటాం. ఏమండి, దయచేసి ఈ సమాజంలో నువ్వు ఏది తీసుకోబోలేవు, ఏది తీసుకురాలేవు. యేసుప్రభువు చూపించిన అమూల్యమైనటువంటి క్రిస్మస్ మనం ఎలా జరిగించాలో తెలుసా? క్రీస్తు చూపించిన అడుగుజాడలో నీవు నడవాలి, నేను నడవాలి, మనం అందరం నడవాలి. ఆ మాట చదివి ముగించుకుందాం. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ముగించుకుందాం. ఇంకా 21, 22, 23. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు, పుట్టినమ్మక నుంచి ఆయన బ్రతుకుతున్న కాలమంతా బాధలే తప్ప సుఖం ఎక్కడ లేదండి. మీరనుకుంటున్న సుఖం, మనం అప్పుడు ప్రార్థన చేసినప్పుడు సుఖమివ్వు ప్రభు అంటున్నవే కానీ కష్టాలు వద్దా? కష్టాలు ఉన్నప్పుడే నువ్వు నీ గొప్పతనం తెలుస్తుంది. సుఖం ఉన్నప్పుడు నీ గొప్పతనం తెలుస్తుందండి. ఇప్పుడు సొలొమోను గారికి ఎంతో సుఖం ఇచ్చాడండి. ఎంత? 1000 మంది సుఖం ఇచ్చాడు. చివరికి ఏమన్నాడు? అంతా వ్యర్థమని ఇచ్చాడు కదా. అంటూ ఏమంటాడు మన తర్వాత? తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడయు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. అదండి చేయవలసిన పని. మనం శత్రువులను మనం శత్రువుగా భావించొద్దు, వారందరిని మిత్రులుగా భావించాలి. అప్పుడు ఒకవేళ నీకు శత్రువు అనబడుతున్నవాడు ఎవరైతే ఉన్నారా, నువ్వు దేవునికి అప్పచెప్పాలి తప్ప ఒక సహోదరుని గురించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, తన సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. ఏమండి, బైబిల్ ఉందా లేదా? మరి యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించిన వారు యూదులే కదా. యేసుప్రభువారిని ద్వేషించింది యూదులే కదండి. మరి యూదులని యేసుప్రభువు ఏమనాలి? వీరందరికి శాపం సంభవించాలి, వీరందరూ నాశనము కావాలి, వీరి కుటుంబాలు సర్వ నాశనం కావాలి, దుమ్మెత్తు పోయా అనాలి. ఇట్లా అన్నాడండి యేసుప్రభువారు. ఏమన్నాడు? మనమంటే ఎవరో ఒక మాట అన్నారు అనుకోండి, గొర్రె పిల్లలం యేసయ్యా, మేము మెల్లగా తల ఉంచుకుంటామయ్యా. అదే కదా మనం చేయవలసింది. క్రైస్తవులకు గొర్రెలను పెట్టిండ్రు. నిజంగా మనం గొర్రెలమే. కానీ గొర్రెలు కొంతమంది గొర్రెలు అంటే యేసుప్రభువు గొర్రెనా కాదా? కాపరే కదా, గొర్రెలకు కాపరే కదా ఆయన. మనము గొర్రెలము, మహా కాపరి మన యేసుప్రభువు. ఓకేనా? ఆయన అడుగుజాడలను అనుసరించటానికి కొరకై నీ నోటిలో ఏ సహోదరుని ద్వేషించకూడదంట. ఒకవేళ ఒక సహోదరుని ద్వేషించావంటే నువ్వు ఏంటిది తెలుసా? నరహత్యతో సమానం. పాత నిబంధన గ్రంథం హత్య చేస్తే సమానం. కానీ క్రొత్త నిబంధనలోనికి రాగానే నీ నోటి మాటతో ఒక సహోదరుని ద్వేషిస్తేనే అది మహాశాపం. ఏమండి, దయచేసి మీ మేలును కొడుతున్న ఒక సహోదరుడిగా, మీ మేలును కొడుతున్న ఒక వ్యక్తిగా, క్రిస్మస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించే ఒక దినము. యేసుప్రభువు ఎలా ఆరాధింపబడ్డాడు? గొర్రెలు అనబడుతున్న ఆయన గొర్రెలా
కాపురులు అనబడుతున్న వారి చేత ఆరాధింపబడ్డాడు. గొర్రెల కాపరి చేత ఆరాధింపబడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎలా ఆరాధించారు ఆయన అంటుంటే, సాంబ్రాల చేత సాష్టాంగపడి నమస్కరించి ఆయనను పూజించారే. ఈ దినము నువ్వు సాష్టాంగపడడం అంటే ఇప్పుడు మన దగ్గర లేడు కదా సాష్టాంగపడటానికి. ఉన్నాడా? మరి ఎక్కడున్నాడు ఆయన యేసుప్రభువారు? ఇదిగో ఇది చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇందులో ఉన్నాడండి యేసుప్రభువారు. దీనికి సాష్టాంగపడి నమస్కారం చేసి దీని ప్రకారంగా అనుసరిస్తే అదే నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. ఆ ప్రభుల వారు సంతోషిస్తాడు గనక ప్రియమైన దేవుని వారలారా, క్రిస్మస్ అన్నప్పుడు ఆ క్రీస్తు అడుగుజాడలు నీవు నేను మనమందరము ఫాలో అయిపోయి యేసుప్రభువారు పుట్టినప్పుడు కానించి నీ కొరకు నా కొరకు బలైపోయి ప్రాణం పెట్టి రక్తం కార్చాడే, అంత గొప్ప మహాత్ముడైన యేసుప్రభువును కలిగిన మనము ధన్యులమా కాదా? అంత ధన్యత కలిగిన మనము క్రీస్తు అడుగుజాడ అనుసరించి భేదాభిప్రాయాలు లేకుండా సమానత్వంగా ఉంటూ ఐకమత్యంగా కలిగి ఉండి ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు అనే ద్వేషాలు మనలో ఉండకుండా సమైక్యంగా ముందుకెళ్ళిపోతే అదే నిజమైన క్రిస్మస్. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మా మనమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక మా కన్నతన నీకు వందనాలనైనా. నీ పిల్లలను పడుతున్న వారికి క్రిస్మస్ సందర్భంలో మేమందరము సమైక్యంగా ఉండి సహోదరులు అనబడుతున్న వారిని ఒకరి ఎడల ఒకరము ప్రేమించుకుంటూ నక్షత్రాల వలె లోకములు వెలిగింపబడి అనేకులను వెలిగించి నీ మార్గములో నడిపించవలసిన బాధ్యత మా మీద ఉంటున్నది. మేమందరము కంకణము కట్టుకొని ఈ క్రిస్మస్ సందర్భంలో నీ నామాన్ని ఘనత తెచ్చి అనేకులు నా తండ్రి ఘనపరిచి అనేకులకు మాదిరి చూపించి నీ నామాన్ని కీర్తించే గొప్ప బాధ్యత మా అందరికీ దయచేయండి. వచ్చిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి, వచ్చిన నాయకులను జ్ఞాపకం చేసుకోనండి. ఎందరైతే రాలేకపోయి ఉన్నారని ఈ పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చండి, దీవించండి, కృప చూపుతారని కోరుకుంటూ విన్న మాటల ప్రకారంగా నీ పిల్లలు అనుసరించి అనేక మందికి నా తండ్రి వెలుగునిచ్చి మార్గం చూపించే గొప్ప పిల్లలుగా తీరుస్తారని కోరుచు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.